ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో సమాధానమును నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఈ దేహమునకు ఆహారము ఎంత ప్రాధాన్యమో ఆత్మకు దేవుని వాక్యము అంత ప్రాధాన్యము. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో మనము జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే మనము ఆత్మలో బలముగాను ఆత్మానుసారముగాను వాక్యానుసారంగాను జీవించినప్పుడు మనము దుష్టుని జయించగలము. ప్రియ దేవుని బిడలారా, శోధనలను ఎదుర్కోగలము. ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? కలవరపడుతూ ఉన్నావా? రేపు ఏమి సంభవిస్తుందో అని భవిష్యత్తు గురించిన భయముతో ఆందోళనతో నీ హృదయం నిండుకొని ఉన్నదా? ఈ వాక్కు నీ కొరకే. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. అవును, ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దవారిని చేసినప్పుడు వారు ముదిమి యందు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే బిడ్డలుగా మరి ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేనే నిన్ను రక్షించి ఉన్నాను, నేనే నిన్ను చంకన పెట్టుకొని నిన్ను రక్షిస్తాను, నిన్ను నడిపిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక మరి నీ యొక్క పరిస్థితి ఒకవేళ మరి భయముతో ఆందోళనతో ఉన్న ఎడల నీకు కలవరం అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన నీ రక్షకుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం నేను నిన్ను చంక పెట్టుకుంటా, నీ తల వెంట్రుకలు నెరయు వరకు కూడా. అవును, తల వెంట్రుకలు నెరయు వరకు. మరి అవును ప్రియ దేవుని బిడలారా, తల్లిదండ్రుల యవన కాలములో మరి వారి ఎవరి మీద ఆధారపడని సమయములో వారు ఎంతగానో మరి ధైర్యంతో జీవించవచ్చు. కానీ తల వెంట్రుకలు నెరయచ్చు మరి వృద్ధాప్యము అవసాన కాల దశలో ఒకరిపైన ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు అనుకుంటారు ఈ జీవితం ఇంకా చాలించిన బావుండు అని. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఒక చిన్న బిడ్డను, ఒక చంటి బిడ్డను తల్లి ఏ విధంగా ఎత్తుకుంటుందో తల వెంట్రుకలు నెరిసిన వృద్ధులను ఆయన ఎత్తుకుంటానంటున్నాడు. ఒక పసిబిడ్డను ఎత్తుకొని ఆదరించినట్లు ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఆయన నిన్ను మరి బలపరుస్తానంటున్నాడు. ఆయన నిన్ను మరి ఎంతగానో. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులకు కూడా నీవు కృంగిపోక నేనే నిన్ను రక్షించేవాడను, నేనే నిన్ను చంక పెట్టుకొని మరి నీకు తోడుగా ఉండేవాడను, నిన్ను బలపరిచేవాడను, నీకు సహాయము చేసేవాడను. మనుషులపై ఆధారపడకు, మనుషులను చూడకు. ఎంతో మంది కుమారులు మరి కుమార్తెలు తమ తల్లిదండ్రుల విషయంలో అవును ప్రియ దేవుని బిడలారా ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించేస్తా ఉన్నారు. వారి ఉద్యోగాలను బట్టి, వారి కుటుంబ పరిస్థితులను బట్టి తల్లిదండ్రులను దగ్గర ఉంచి వారిని ఆదరించవలసిన సమయంలో మరి వారిని అవును పరామర్శించవలసిన సమయంలో వారు తీరిక లేని వారుగా ఈ ఆధునిక రంగంలో మరి వారి యొక్క ఉద్యోగాలు పనుల నిమిత్తము పరుగులు తీస్తూ, వారి సంపాదన నిమిత్తము పరుగులు తీస్తూ ముదిమి యందు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉండగా ప్రభు అంటూ ఉన్నాడు, తల్లిదండ్రులుగా ఉన్న వారికి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను ఆదరించేవాడను, నేనే నిన్ను చంక పెట్టుకొని నిన్ను రక్షించేవాడను. ఈ ఉదయకాలం ఇటువంటి శక్తి కలిగిన వాక్కు ఇచ్చిన యేసయ్యను ఘనపరుద్దామా? యేసయ్యను మహిమపరుద్దామా? అవును ప్రభువా, నీవు నాకుండగా నాకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు, రేపటి గురించిన చింత అవసరం లేదు. నీవు నాతో ఉన్నావు, నన్ను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న నీవు ధన్యుడవు.
దేవుని వాక్యము నందు విశ్వాసముంచు, దేవుని వాక్యము నందు నమ్మిక ఉంచు. దేవుని వాక్యము నమ్మిక ఉంచుట వలన అది నీకు మరి ఆశీర్వాదము, అది నీకు ధైర్యము, అది నీకు బలము. ప్రియ దేవుని బిడ్డ, ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో యెషయా గ్రంథం 46:4 ప్రకారం ముదిమి యందు నాయన, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను చంక పెట్టుకుని వాడను, రక్షించువాడను నేనే అని వాగ్దానం ఇస్తా ఉన్నావు ప్రభువా. నేనే నిన్ను రక్షించేవాడను. అవును ప్రభువా, అవును తండ్రి, నీవే తండ్రి, నీవే గొప్ప దేవుడవు తండ్రి. నీవు ఆకాశమును భూమికి సృష్టికర్తవైన దేవుడవు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడవు నీ బిడ్డలతో ఉండగా వారికి చింత అవసరం లేదు, వ్యాకులత అవసరం లేదు, రేపటి గురించిన భయం అవసరం లేదు. మా బిడ్డలు మమ్ములను చూస్తారో లేదో అన్న చింత, దిగులు అవసరం లేదని ఉదయకాలము నేనే మిమ్ములను చంక పెట్టుకునేవాడను, ఆదరించేవాడను, ముదిమి యందు నిర్లక్ష్యము చేయక అవును నీ కౌగిటిలో చేర్చుకునేవాడనని ఈ ఉదయకాలం వాగ్దానాలు ఇచ్చావు. నీ బిడ్డలను ధైర్యపరిచావు, నీ బిడ్డలను ఆదరించావు ప్రభువా. నీవు ఎన్నడూ చేయి విడిచే దేవుడవు కాదు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలం నీ బిడ్డలను నీ వాక్కుతో మీరు బలపరిచినందుకు కృతజ్ఞతలు. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీవు తోడుగా ఉండి వారిని ఆదరించే దేవుడో, పోషించే దేవుడో, కాపాడే దేవుడో, వారి పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడో, వారి దుఃఖము నుంచి వారిని విడిపించే దేవుడో, వారి రోగము నుంచి వారిని స్వస్థపరిచే దేవుడో, వారి మరి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించే దేవుడో, ఏ కొరతలు ఉన్నా ఆ కొరతలన్నిటి నుంచి నీ బిడ్డలను ఆదుకునే దేవుడవు ప్రభువా. నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, నీ వాక్యమునందు నమ్మిక ఉంచి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే కృపతో నీ బిడ్డలను అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.